మెదక్ జిల్లా రామాయణపేట మండలం లక్ష్మపుర గ్రామానికి చెందిన రాగుల అశోక్ అనే రైతును అదే గ్రామానికి చెందిన చేకూరి రమేష్ కుటుంబ సభ్యులు పొలం వద్ద దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటనపై రామాయణంపేట పోలీస్ స్టేషన్లో సీఐ వెంకట్ రాజాగౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్ రాజాగౌడ్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు తాము విచారణ చేపట్టామన్నారు. రామాయణపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో రాగుల అశోక్ 50 సంవత్సరాలు చేకూరి రమేష్ కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా గెట్టు పంచాయతీ పొలం తగాదాలు జరుగుతున్నాయని, కాగా గత గురువారం రోజు రాగుల అశోక్ను చేకూరి రమేష్ వెంకటలక్ష్మి కుమారులు భరత్ ముని గొడ్డలి కట్టెలతో దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలిందని, నిందితులపై కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఉదయం లక్ష్మాపూర్ గ్రామము రామాయణపేట మండలానికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. మృతుని సోదరుడు శేఖర్ మాకు కంప్లైంట్ ఇచ్చిండు. వాళ్ళ సోదరుని వాళ్ళ బ్రదర్ సంబంధించిన పక్కా పొలానికి సంబంధించినటువంటి చేపూరి రమేష్ మరియు అతని భార్య అతని ఇద్దరు కొడుకులతో కలిసి చంపేసిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్లో తెలిసిందంటే నిందితులు ఎవరైతే ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో చేపూరి రమేష్, భార్య వెంకటలక్ష్మి, తన కొడుకులు భరత్, తేజ మరియు వినయ్ తేజ కలిసి లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని ఏ విధంగా అయినా కూడా చంపాలనే ఉద్దేశంతో అతను ఒంటరిగా ఉన్న విషయాన్ని చూసి ప్లాన్ చేసి రాగుల అశోక్ని ఆ రోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో అతనితో కావాలని గొడవ పెట్టుకొని ఆ నలుగురు లాక్కుంటూ వచ్చి వీళ్ళ పొలంలో తీసుకొచ్చి గొడ్డలతోటి, కట్టెతోటి, బండరాయితోటి పెట్టి హత్య చేయడం జరిగింది. దాని విషయంలో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వారిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ పైన ఇంతకుముందు గతంలో కేసులు ఉన్నాయా సార్? వాళ్ళకు మధ్యలో జరిగిన చిన్న చిన్న గొడవలకి వాళ్ళపైన వీళ్ళపైన ఇద్దరిపైన చెరపు కేసు ఉంది. అవి కోర్టులో ఉన్నాయి. కోర్టులకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని కాదు, శిక్ష పడేటట్టే మా ఇన్వెస్టిగేషన్.